హాయ్ అండి. అందరికీ నమస్తే. మీకు మన స్టోరీస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ మాకెంతో మోటివేషన్‌గా ఉంటుంది. ధన్యవాదాలు. స్టోరీ ఎక్కడ స్కిప్ చేయొద్దు. పూర్తిగా చూడండి. అసలు ఎంతసేపటికి నిద్ర రావటం లేదు హేమకి. పక్కనే ఉన్న మొబైల్ తీసుకుని టైం చూస్తే రాత్రి 12:45 అయ్యింది. ఏం చెయ్యాలో తెలియక కాలేజ్ నుండి వస్తూ తన ఫ్రెండ్ వినోద్ దగ్గర తీసుకున్న ఏదో హర్రర్ మూవీ చూస్తుంది. అలా మూవీ చూస్తున్న కొంతసేపటికి నిద్రలోకి జారుకుంది. హేమకి చాలా భయం, కానీ అది పైకి కనిపించనివ్వదు. పైగా తనకి ఒంటరిగా పడుకోవటం అలవాట్లేదు. హేమ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అన్నయ్య, కార్తీక్ వేరువేరు రూమ్స్లో పడుకుంటారు. అయితే నడిరాత్రి రూమ్లో చిన్నగా ఒక శబ్దం వినిపిస్తుంది. మంచి నిద్రలో ఉన్న హేమకి బహుశా ఆ హర్రర్ ఫిలిం ఎఫెక్ట్ ఏమో అని వెంటనే మెలకు వచ్చేసింది. కానీ కళ్ళు తెరవడం లేదు. ఒక్క నిమిషం ఆ గదిలో వినిపించే శబ్దాన్ని అలానే విన్నది. ఏం అర్థం కాక కళ్ళు తెరిచి చూసేంత ధైర్యం చెయ్యలేదు. ఏం చెయ్యాలో తెలియక గట్టిగా కళ్ళు మూసుకుని తను కప్పుకున్న దుప్పటిని సరి చేసుకుని దగ్గరగా ముడుచుకుని పడుకుంది. ఆ గదంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. గదిలో ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం ఒకవైపు, కిటికీ కర్టెన్స్ కదులుతున్న చేస్తున్న శబ్దం మరొక వైపు వినిపిస్తున్నాయి. ఆ రెండు శబ్దాలు కాకుండా గదిలో ఇంకో శబ్దం కూడా వినిపిస్తుంది. ఎంత ఆలోచించినా ఆ సౌండ్ ఎక్కడి నుండి వస్తుందో అర్థం కాలేదు. అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్న హేమకి తను కప్పుకున్న దుప్పటిని ఎవరో లాగుతున్నట్టు అనిపించింది. ఉలిక్కిపడి లేచింది. ఈసారి కొంచెం ధైర్యం తెచ్చుకుని కళ్ళు తెరిచి చూసింది. కానీ పైకి లేచే సాహసం మాత్రం చెయ్యలేదు. అక్కడ ఎవరూ కనిపించలేదు. చిన్నగా భయం మొదలయ్యింది. మళ్ళీ గట్టిగా కళ్ళు మూసుకుని దుప్పటిని గట్టిగా తన్నిపెట్టి పడుకుంది. చిన్నగా భయం మొదలయ్యింది. మళ్ళీ గట్టిగా కళ్ళు మూసుకుని దుప్పటిని గట్టిగా తన్నిపెట్టి పడుకుంది. మళ్ళీ కొంతసేపటికి ఎవరో తనను అమాంతం పైకి లేపి గాలిలో గిర్రున తిప్పుతున్నట్టు, పైకి లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఈసారి తనకి భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఇంకా చేసేదేమీ లేకుండా మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ అలానే కళ్ళు తెరిచి పడుకుంది. హేమకి ఆ హర్రర్ మూవీలో కొన్ని సన్నివేశాలు గుర్తొస్తున్నాయి. ఒకవైపు చిరాకు, ఇంకోవైపు భయం. కళ్ళు మండుతున్నాయి. కానీ నిద్రపోతే ఎవరో ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏం అర్థం కాక తనని తను ఆలోచిస్తూ కొంతసేపటికి తెలియకుండానే నిద్ర పట్టేసింది. మళ్ళీ ఉలిక్కిపడి లేచింది ఏదో శబ్దం విని. అప్పుడు టైం ఉదయం 6:30 అయ్యింది. అలారం సౌండ్కి లేచింది. దీనమ్మ జీవితం అని తనని తను తిట్టుకుంది. ఫ్రెష్ అవ్వటానికి బాత్రూంలోకి వెళ్ళి వచ్చి ఫ్యాన్ ఆన్ చేసింది. మళ్ళీ 5 నిమిషాల తర్వాత నైట్ తను ఏ శబ్దం విందో అదే శబ్దం మళ్ళీ వినిపిస్తుంది. తన గది మొత్తం వెతికి చూసింది. ఎక్కడ ఏం కనిపించలేదు. కానీ శబ్దం వస్తుంది. మళ్ళీ చిన్నగా తనలో భయం మొదలయ్యింది. అలా ఆ శబ్దాన్ని వింటూ ఆ శబ్దాన్ని అనుసరించింది. చివరికి అది తన మంచం కింద వస్తుందని కనిపెట్టింది. భయపడుతూనే కొంత ధైర్యం చేసి మంచం కిందకి వంగి చూసింది. అంతే, అక్కడ జరిగింది చూసి హేమ సిగ్గుతో నవ్వాలో లేక ఏడవాలో తెలియక నిలువుటద్దం ముందు నుంచుని తనని తను చూసుకుని పైకి కిందికి చూసుకుంది, నవ్వుకుంది. రాత్రి తనకు జరిగిందంతా భ్రమ అని, అది హర్రర్ ఫిలిం ఎఫెక్ట్ అని అర్థమయ్యింది. ఇంతకీ హేమ మంచం కింద ఏం చూసింది? అదే ఆలోచిస్తున్నారు కదా. హేమ నిన్న షాపింగ్కి వెళ్ళి ఒక స్కార్ఫ్ తెచ్చుకుంది. ఇంటికి వచ్చాక స్కార్ఫ్ తీసి కబోర్డ్లో పెట్టింది. అయితే ఆ స్కార్ఫ్కు తెచ్చిన కవర్ మాత్రం బెడ్ మీద వదిలేసింది. అది మంచం కింద పడి గదిలో ఫ్యాన్ గాలికి కొట్టుకుంటూ ఉంది. అదండి జరిగింది. ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటుందిగా హేమ ఎందుకు సిగ్గుపడిందో. మనం కూడా అలా చాలాసార్లు భయపడే ఉంటాం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలా మీకు కూడా ఎప్పుడైనా జరుగుంటే మటుకి నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపు మరో మంచి స్టోరీలో మళ్ళీ కలుద్దాం.